ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. తాను లేనని ఎవరు అనడు, ఉన్నాననే అంటాడు. ఆ ఉన్నాను అనేది మాత్రమే సత్యము, అదే ఆత్మస్థితి. కాకపోతే దేహాత్మ భావనతో నేనంటే దేహం అనుకుంటున్నావు కాబట్టి దేహంగా ఉన్నానని, కష్టాల్లో ఉన్నానని, కోరికలతో ఉన్నానని, సంసారంలో ఉన్నానని, నేను పుట్టానని నీవు అనుకుంటున్నావు. నిజానికి ఆత్మ అనుభవం అందరికీ తెలిసిందే, కానీ తెలియనట్లుగా నీవు ఉన్నావు. ఎందుకని? నీవు ఆత్మవై ఉంటూ, నీవు ఆత్మగా ఉంటూ నాకు తెలియదు అంటే మరది విచిత్రమే కదా. దానికి కారణం నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకోవటమే దీనికి కారణం. అంటే నీవు దేహం అనుకుంటున్నావు, దేహం పుట్టుక నీ పుట్టుక అనుకుంటున్నావు, దేహ ధర్మాలు నీ ధర్మాలు అనుకుంటున్నావు. అందుకని నీకున్నటువంటి వాసనలు, కోరికలు, బంధాలు నీ సహజత్వాన్ని కప్పి ఉంచుతున్నాయి. ఏ విధంగా అయితే నిగురు కప్పిన నిప్పు ప్రకాశించదో, ఆ బూడిద తొలగిస్తేనే తప్ప అగ్ని బహిర్తం కాదో, అగ్ని ప్రజ్వరిల్లదో, ఇక్కడ కూడా ఆత్మజ్ఞానము ప్రకాశిస్తున్నప్పటికీ నేనంటే ఈ దేహమని, నేనంటే ఒక వ్యక్తినని, నేనంటే ఒక బాధ్యత కలిగిన వాడిని అనుకుంటున్నావు. ఇవన్నీ మానసికాలే. నిజానికి నీకు మూలము తెలియదంటున్నావు. తెలియదని అనేది ఎవరు? ఆత్మ అనుభూతి నాకు కావటం లేదని చెప్పేదెవరు? విచారించు. అట్టివారెవరూ లేరు. ఉన్నది ఆత్మజ్ఞానము, మరి లేనిదో సృష్టి. మరి సృష్టినే కదా నువ్వు చూస్తున్నావు ఇక్కడ దేహాత్మ బుద్ధితో. ఈ స్థూల దేహంతో స్థూల జగత్తును చూస్తూ నా ఆత్మ నాకు తెలియటం లేదంటున్నావు, నా సహజత్వం నాకు తెలియదంటున్నావు. ఇందాక చెప్పినట్టు దీనికి మూల కారణం నీ ఆలోచనలు, నీ వాసనలు, నీ కోరికలు, నీ బంధాలు మాత్రమే. ముఖ్యంగా మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, జ్ఞాని అని, అజ్ఞాని అంటూ ఎవరు ఉండరని. దానికి ముఖ్య కారణం అసలు వ్యక్తిత్వమే తల ఎత్తనప్పుడు వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకుంటే మనం జ్ఞాని అనొచ్చు. కానీ ఇక్కడ నీవు వ్యక్తిత్వంతో జగత్తుని, సంసారాన్ని, సుఖదుఖాలని తెలుసుకుంటున్నావు. అందుకని నీవు అజ్ఞానివని అనుకుంటున్నావు. ఆత్మ నెరిగిన వారు జ్ఞాని అంటున్నావు. అసలు నిజానికి అంటే ఆత్మపరంగా జ్ఞానులు కానీ అజ్ఞానులు కానీ ఎవరు ఉండరు. ఉన్నది జ్ఞానం మాత్రమే. అహంస్మరణ తప్ప మరేది అన్యముగా లేదు. అసలు ముఖ్య
ముఖ్యంగా నీవు గ్రహించవలసింది జ్ఞాని యొక్క ఆత్మజ్ఞానమను, ఆత్మ అనుభవమును, స్వరూప స్థితి అను అది వ్యక్తిత్వంతో గుర్తించేది కాదు. అక్కడ ఈ మనస్సు ఉండదు, ఇంద్రియాలు ఉండవు, ద్వైతం ఉండదు. నీవు విడిగా ఉంటూ ఆత్మని దర్శించలేవు, అది కుదరదు. అయినప్పటికీ ఆత్మజ్ఞానం అనేది ఆత్మకే ఉంటుంది. జీవభావనతో పరిమితమైన జీవుడిగా, కర్తగా నీవు ఆత్మని ఆ విధంగా తెలుసుకోలేవు. ముఖ్యంగా వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. అయినప్పటికీ అజ్ఞాన దృష్టిలో జీవన్ముక్తులని, విదేహముక్తులని, జ్ఞానులని, అజ్ఞానులని, స్త్రీలని, పురుషుడని, మరి ఉత్తముడని, అధముడని, మంచివారని, చెడ్డవారని, ఈ విధమైనటువంటి ద్వంద్వ భావనకి మూల కారణం ఇదిగో ఈ మాయా నేను, ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వమే. ఈ పరిమితమైన నేను ఆ విధంగా అది ప్రవర్తిల్లుతూ ఉంటుంది. విచారిస్తే అటువంటిదేదీ లేదు. అవిచారం వల్ల నీవు నీతో కలిపి చూస్తున్నటువంటి ఈ సంసారము, ఈ జగత్తు, ఈ పరిసరాలు, ఈ జనన మరణాలు, ఈ బంధాలు, ఈ సంసారము, ఇతరులు, కాలము సత్యమనుకుంటున్నావు నీవు. నిజానికి ఇది తెర మీద బొమ్మలు లాంటివి. ఏ ఒక్కటి తెరను అంటదు. నీవు ఆ విధంగా అనుకోవటం లేదు. అక్కడ వారు ఉన్నారు కాబట్టి నేను దర్శిస్తున్నాను, జగత్తు ఉంది కాబట్టి చూస్తున్నాను, ఇతరులు నాకు కనపడుతున్నారు కాబట్టి వారి ప్రవర్తన నేను గుర్తిస్తున్నాను అని నీవు అనుకుంటున్నావు. నిజానికి ఇవన్నీ కూడా నీ మానసికమైన ధోరణులే తప్ప సత్యము కాదు. నీవు కలగంటున్నప్పుడు కలలో ఎందరినో నీవు చూస్తావు, వారితో పరిచయాలను పెట్టుకుంటావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తావు, అనుకూల ప్రతికూలాలు కూడా అందులో ఉంటాయి. వీటన్నిటినీ అనుభవిస్తున్నప్పుడు ఆ స్వప్నావస్థలో నీకు పొరపాటున కూడా అది అసత్యమన్న భావన నీకు కలగదు. తిరిగి ఆ అవస్థ నుంచి మెళుకు వచ్చి జాగ్రత్తావస్థకి వచ్చినప్పుడు, ఈ స్థూల దేహాన్ని చూస్తున్నప్పుడు నీవే చెబుతావు, కలలో చూసిన విషయాలు, కలలో దర్శించినటువంటి బంధుజనము, మృతి చెందిన వారు అదంతా అసత్యమని. ఇంకెవరో చెప్పటం లేదుగా, నీవే చెబుతున్నావు. కాబట్టి ఈ జాగ్రత్తావస్థ నుంచి నీవు మేలుకోవాలి. నువ్వు అనుకోవచ్చు జాగ్రత్తావస్థ మెళుకువే అని. ఇది మెళుకువ కాదు, ఇది కూడా స్వప్నము లాంటిది, ఇది కూడా మాయాజనితము, ఇది కూడా అసత్యము, ఇది కూడా
భ్రమజనితము. ఇది కూడా ఉనికి లేనిది. అంటే ఏ ఒక్క వస్తువైనా అంతవరకు దేనికి? నీ దేహం చెప్పిందే ఆ దేహం ఉన్నట్టు, నీ సంసారం చెప్పిందే అది ఉన్నట్టు, జగత్తు చెప్పిందే ఉన్నట్టు, నువ్వు అనుకునే దైవం చెప్పాడా ఉన్నట్టు. ఇవన్నీ నీ భావనలు. నీవు అనుకుంటున్నావే తప్ప అనుకునేవాడి సత్యత్వాన్ని నీవు అనుమానించటం లేదు, విచారించటం లేదు. యు ఆర్ స్ట్రేట్ అవే టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. ఐ ఆమ్ దిస్ బాడీ ఈజ్ ది ఓన్లీ రియాలిటీ. అక్కడ వస్తుంది చిక్కు. పెద్ద చిక్కు ఏమిటి అంటే, నీవు కాని దానితో ఉనికిని ఏర్పరచుకుని ఆ ఉనికి సత్యం అనుకుంటున్నావు. ఒరే అనుకున్నావు, బాగానే ఉంది. ఈ దేహము సత్యమైతే నీకెందుకు? ఈ దేహము నువ్వు నిద్రిస్తున్నప్పుడు కనపడదు. ఆ దేహంతో పాటు జగత్ ఎందుకు కనపడదు? ఆ జగత్తుతో పాటు నువ్వు చూసిన దర్శించిన ప్రదేశాలు, గుళ్ళు, గోపురాలు, పుణ్యనదులు, తీర్థాలు అవెందుకు కనపడవు? కనపడుతున్నాయా? లేవు కదా. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అవి నీ ఆలోచనలు మాత్రమే. నిద్రలో నీవు ఆలోచించవు కాబట్టి, వృత్తిరాహిత్యమై ఉంటావు కాబట్టి, ఏ జాగ్రత్త అవస్థలో చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా దృశ్యమాన ప్రపంచము అక్కడ లేదు. కారణం అది నీ ఆలోచనే కాబట్టి. నీవు ఆత్మవై ఉన్నావు. ఇందాక చెప్పినట్లు నీ కోరికలు, నీ బంధాలు, నీ రాగద్వేషాలు, నీ సహజత్వాన్ని కప్పి ఉంచి నిన్ను మాయలోకి ఈడ్చుకుపోతున్నాయి. పోవటమే కాదు, ఈ మాయాజనితమైనటువంటి ఈ జగత్తులో నీవు పుట్టావని అనుకుంటున్నావు, జగత్తులో నీవు ఉన్నావని అనుకుంటున్నావు. నీలో జగత్తు ఉందన్నటువంటి జ్ఞానము అవిచారం వల్ల నీకు కలగటం లేదు. విచారించు. నీవెవరివో తేలిపోని. ఆ తర్వాత జ్ఞానులు ఉన్నారా, అజ్ఞానులు ఉన్నారా, సృష్టి ఉన్నదా, అది తేలిపోతుంది. మహర్షినే సూటిగా అడిగారు, జగత్తు మిథ్యా, బ్రహ్మమే సత్యం అన్నారు. మరి ఇప్పుడు నేను జగత్తును చూస్తున్నాను, ఇది మరి ఉండి చూస్తున్నానా, లేక లేనిది కల్పించుకుని చూస్తున్నానా? అసలు జగత్ అనేది లేదు. జ అంటే పుట్టడం, గత్ అంటే గతించటం. జగత్తు పుట్టుకే లేదు, గతించే ప్రసక్తే లేదు. అది ఎప్పుడైతే నీవు గ్రహిస్తావో, మరి జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు కూడా అంతేగా. ఆది నుంచి ఈ అహంకారము తృణీకరించబడింది కదా. ఇది లేదు అసలు. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఏ విధంగా అయితే లేదో, ఇక్కడ కూడా నేను దేహం అనేటువంటి మాయా నేనుకి అసలు ఉనికి లేదు, అది జనించలేదు. నీవే చెప్తావు, పామే లేదు పొమ్మంటావు. ఉన్నది తాడన్నావు కదా. విచారం చేయటం వల్ల ఇక్కడ కూడా ఉన్నది ఎరుక మాత్రమే, ఉన్నది ఆత్మేను, ఉన్నది అహంస్ఫురణేను, ఉన్నది జ్ఞానమేను, ఉన్నది తురీయమేను అని ఆత్మగా
నీకే తెలుస్తుంది. అందుకనే అందరూ ఆత్మజ్ఞులే. ఆత్మ లేని వారెవరూ ఉండరు. మూలము తెలియక చూస్తున్నావు కాబట్టి జగత్తు మిథ్య అన్నారు. మూలము తెలిసాక దేహము ఆత్మే, జగత్తు ఆత్మే, నువ్వు అనుకునే దైవం కూడా ఆత్మేగా. మరి బంగారాన్ని విడిచి ఏ ఆభరణము లేదు కదా. మరి అయితే ఆభరణం అసత్యం అంటావా? ఎవరైనా అనగలరా? ఆభరణం కూడా సత్యమే కదా. ఎలా సత్యం అంటున్నావు? బంగారం అని ఎరిగి ఉన్నావు కాబట్టి, బంగారం ఉన్నదని గుర్తించావు కాబట్టి, ఆభరణం ఏ రూపేణ ఉన్నా అది బంగారమే అన్నావు. అదే ఆదిశంకరులు కూడా చెప్పింది. నీ మనస్సులో ఏ ఏ రూపాలను దర్శిస్తున్నావో అదంతా ఆత్మేను. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయము. బ్రహ్మముని అంటే ఆత్మని విడిచి ఏదీ లేదు. నీవిక్కడ మూలము తెలియక చూస్తున్నావు. చూసి దేహం సత్యము, సంసారము సత్యము, జగత్తు సత్యము, దైవము సత్యము, అన్యత్వం సత్యము, జనన మరణాలు సత్యము అని నీవు అనుకుంటున్నావు. ఆ అనుకునేవాడి సత్యత్వం తేలిపోతే మరి వాడు అనుకునేవి సత్యం ఎట్లా అవుతాయి? అది తేలటం లేదు. నువ్వు దేహమనే అనుకుంటున్నావు. దేహం చెప్పకపోయినా అది ఉన్నట్టు నీవు చెబుతున్నావు, నేనంటే దేహము అని. సరే చెప్పావు, బాగానే ఉంది. ఆ నేను యొక్క రియాలిటీ ఏమిటో తేలిపోవాలి. అది తేలకుండా నేను పుట్టాను, నేను మరణిస్తాను, నాకు బాధ్యత ఉంది, బంధం ఉంది, కోరికలు ఉన్నాయి అని నీవు ఎంత అనుకున్నా ఉపయోగం ఏంటి? ఇదంతా మాయాజనితమే కదా, స్వప్నతుల్యమే కదా. కనుక విచారించు. విచారణ చేయకపోవటం వల్ల ఈ ద్వైత జ్ఞానం అంతా నీకు సత్యముగా కనపడుతుంది. అది అజ్ఞానమైనప్పటికీ. కాసేపు నిద్రపోతేనే ఈ లోకం ఏమైంది, నీ బాధ్యతలు ఏమైనాయి, నీ దేహం ఏమైంది, నీ బంధాలు ఏమైనాయి, నీ కోరికలు ఏమైనాయి? అవేవీ లేవు కదా. మరి కనుక నీవు ఆత్మ అనుభవం ఒక్కటే. ఒక్క నిమిషం. ఎవరికి ఆత్మానుభవము? జీవుడికి తెలియదు గురువు గారు. మరి ఎవరికి ఆత్మానుభవం? ఎట్లా తీసుకోవాలి మనం? ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు చెప్తున్నారు. ఆత్మస్థితిలో ఉన్నవాడంటూ ఉంటారా? ఎవరన్నా? అలా ఉండరు. అవును, సృష్టి యావత్తు ఆత్మస్థితిలోనే ఉంటుంది నాయన. గురువు గారు. ఆత్మ అంటే జ్ఞానం, జ్ఞానం అంటే ఎరుక. ఇక్కడ నేను ఉన్నాను అనే అహం స్ఫురణ జీవుడికి కూడా ఉంటుంది. కాకపోతే జీవత్వ భావనతో ఎంతో ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, పుడుతున్నాను, పోతున్నాను, నిద్రిస్తున్నాను, మేలుకుంటూ ఉన్నాను, ఇట్లా అంటాడు ఉన్నానని. కాబట్టి ఆత్మజ్ఞానం లేకుండా జీవుడు ఉండడు. జీవభావన లేకపోయినా ఆత్మజ్ఞానానికి వచ్చే ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు అసలు నిద్రపోతున్నావు, నిద్రలో నీకు ఏమైనా ఇబ్బంది?
ఏం లేదు గురువు గారు. ఎందుకలేదు? దేహం తెలియటం లేదు. ఏం తెలియదు, జగత్తు హాయిగా ఉంటుంది. అంతా ఆ, తెలియని స్థితిలో ఉంటాం. ఆ, ఏం తెలియని స్థితి. దేహాత్మ బుద్ధి ఒకటి ఉన్నదని తెలియదు అక్కడ. ఉంటాము నువ్వు ఆత్మగానే ఉంటావు ఇతరులో కూడా. కాబట్టి అక్కడ ఉన్న నిద్రలో ఉన్నటువంటి ఆత్మస్థితిని ఇక్కడ కూడా ఉందని చెప్పడం. ఆ, మరి తెలియని వారు ఉండరు అని చెప్పడంలో ఉద్దేశం అది. సమస్య ఎక్కడ వచ్చింది? దేహాత్మ బుద్ధితో పరోక్షంగా ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా ఆత్మని నువ్వు గుర్తించలేదు. అందుకని తెలియదు అంటున్నావు ఇక్కడ. అంతకంటే ఏంటి? చూడండి ఇంకేమంటారు. ఆత్మ అనుభవం ఒక్కటే. తెలిసియో తెలియకో ప్రతివానికి ఆత్మ అనుభవం ఉంది. ఈ మాట ఎందుకంటున్నారు? నీ ఆత్మని తెలిసిన అంటే తెలియదంటావు. అవును. తెలియదని అనటానికి కూడా జ్ఞానం ఉంటేనే తెలియదంటావు. ఆ, నాకేమీ తెలియటం లేదు, జ్ఞానం ఉండాలి. తెలుస్తున్నది, జ్ఞానం ఉండాలి. అంటే తెలియటానికి తెలియకపోవటానికి జ్ఞానం ఉంటేనే తప్ప నువ్వు అట్లా అన్నీ. అందుకని తెలుసో తెలియకో ఉన్నది, ఆత్మ ఉన్నది. కానీ నీ ఆలోచన వచ్చినప్పుడు ఆత్మ సంగతి నీ సహజత్వం తెలియదు. గురువు గారు. ఏనాయనా? ఆ, తర్వాత ఇంకేంటి? అజ్ఞాని అనుభూతిని వాసనలు కప్పి ఉంచుతాయి. ఈ మాట ఎందుకు అంటున్నారు? అందరూ ఆత్మజ్ఞులైనప్పటికీ నా ఆత్మ నాకు తెలియటం లేదు అని నువ్వు అంటున్నావు. కాబట్టి నీ బంధాలు, కోరికలు, ఆస్పిరేషన్స్, కర్తృత్వం ఒకటి కాదు. ఇవి నీ సహజత్వం మీద కప్పి ఉన్నది. అందుకని తెలియటం లేదు. ఆ, తెలియకపోవటానికి కారణం నీ ఆలోచనలు, వాసనలు, ఆస్పిరేషన్స్. మరి ఏ విధంగా నీకు తెలుస్తుంది? తెలిసింది. ఆలోచన లేని మౌన స్థితికి రా, నిశ్చలంగా ఉండు, దేనిని స్మరించవద్దు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆలోచన వస్తే దాని అమ్మడి పరిగెడుతున్నాడు. అవును. చెప్పినాడు ఆలోచనలు ఎవరికో చూడు, అటువాడు ఎవడు లేడు. ఆలోచించేవారు కానీ ఆలోచనలో ఉండటం కానీ జగత్ అనేది ఒకటి ఉండి ప్రకాశించటం కానీ అటువంటిది ఏదీ లేదు. కానీ నీ భావనలు మాత్రమే. కాబట్టి ఎట్లా తెలుస్తుంది నీకు? భావశూన్యానికి వస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అంటే ఇక్కడ వాసనలు కప్పి ఉంచుతాయి అంటే నిజానికి అది అంటే దేన్ని కప్పి ఉంచుతాయి? అంటే ఆత్మని కప్పి ఉంచలేవుగా ఇది. ఆత్మని కప్పి ఉంచలేవు నువ్వు కనుక ఆత్మగా ప్రకాశించినట్టు. ఇప్పుడు ఈ దేహాత్మ బుద్ధి ప్రకాశిస్తుంది. అవును. ఒక ఆభరణంగా చూస్తున్న ఆకారంతో బంగారాన్ని కప్పి ఉంచిందా లేదా? అక్కడ బంగారం ఇమిడి ఉంది, పైన ఆభరణం మా రూపం ఉంది, షేప్. ఉన్నదని నీకు తెలుసు కాబట్టి చెబుతున్నావు. అవును.
బంగారాన్ని విడిగా చూస్తున్నావు, ఆభరణం కూడా అదే బంగారంతో చూస్తున్నావు. ఇక్కడ ఆభరణం అనేది బంగారం లేకుండా ఉందే, కానీ ఆభరణంగానే చూస్తున్నాయి. ఇక్కడ కూడా నువ్వు దయాత్మ బుద్ధితో చూస్తున్నావు. ఈ దయాత్మ బుద్ధిని కరిగించు, విచారించు, ఇంకేమో చూడు. ఇది ఎప్పుడైతే లేకుండా పోయిందో అక్కడ ఆత్మే నీ సహజత్వంగా ప్రకాశిస్తుందని చెప్పారు. ఆత్మకి అర్థం ఎందుకు చెప్పారు? ఈ దయాత్మ బుద్ధి కలిగిన నేను అంతర్మనం కావటం లే, ఇంద్రియాలతో బయటికి పోతుంది. ఆ బయటికి పోవడం ఆపేసి క్షణకాలం చాలు, నిశ్చలంగా ఉంది. నేను ఉన్నానన్న జ్ఞానమే అక్కడ ఉంది. ఇక్కడ అద్దు అనే పదం ఎందుకు వచ్చింది అంటే, నేను ఉన్నాను అనేది ఆల్రెడీ ఉంది. ఆ బేస్ లేకపోతే మీరు దాన్ని చూడలేదు, గ్రహించలేదు. ఎందుకని? జడమైన దేహము, జడమైన ఇంద్రియాలు, జడమైన మనస్సు చైతన్యవంతం అయినప్పుడు మాత్రమే అవి ప్రకాశిస్తాయి, లేకపోతే ప్రకాశించాయి. గెటింగ్ ది పాయింట్? అర్థమైంది. అంటే వాటికి శక్తి, అంటే చైతన్యం అంటే ఇక్కడ వాటికి ఒక శక్తి ప్రసరణ జరుగుతుందంటారా? అలా ఉండదా? అంటే ఈ మాయా నేను అనేది ఒకటి తల ఎత్తింది కాబట్టి అది జడము కాదు, చైతన్యము కాదు, ఏ పరిమాణంతో ఉంది. అవును. అప్పుడు నువ్వు గుర్తిస్తున్నావుగా, ఆత్మ గుర్తించదు దేహాన్ని. నువ్వు నిద్రపోతున్నప్పుడు దేహాన్ని గుర్తిస్తున్నావా, జగత్తుని గుర్తిస్తున్నావా? లేదు కదా. సో ఈ పరోక్ష జ్ఞానం అనేది చైతన్యవంతం అయినప్పుడే ఏర్పడుతుంది, లేకపోతే ఏర్పడదు. నువ్వు గుర్తిస్తున్నావు అంటే ఎలా గుర్తిస్తావు? ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా గుర్తిస్తున్నావు. ఇది అభాసకాంతి. పూర్ణ జ్ఞానము గుర్తించదు దేనిని. అందుకని ఏమంటున్నారు? నీ వాసనలు నీ స్వరూపాన్ని కప్పి ఉంచినవి అని చెప్పారు. నీ ఆలోచన ఎందుకంటే ఉంది. కాలం ఒకటి ఉందని, గతం ఉందని అనుక్షణము స్మరిస్తున్నావుగా. ఆ స్మరణ కాసేపు ఆపి, భవిష్యత్తుని కాసేపు పక్కకు పెట్టు, చింతా విహీనం చేయి. ఇన్స్టంటేనియస్ గా ఆత్మ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే సింపుల్ గా అర్థం మీద ధూళి పడింది, దుమ్ము పడింది. అర్థమంటే తెలుసుగా. అవును. ధూళి పడ్డటువంటి అర్థం ఎదురుగుండా ఉన్నప్పటికీ నీ ప్రతిబింబం కనపడుతుందే దాంట్లో? కనపడదు గురుగారు, ధూళి అడ్డుగా ఉంటుంది. కాబట్టి తొలగించేది ఏది? ధూళి తీసేస్తే స్పష్టంగా కనపడింది. తన స్వస్వరూపమే అక్కడ ప్రతిబింబిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా నీ అన్య చింతన, నీ కోరికలు, నీ బంధాలు, నీ కర్తృత్వం, నీ బాధ్యతలు, నీ అటాచ్మెంట్స్ ఒకటి కాదు. ఆలోచన రూపేణ నీ స్వరూపాన్ని
ప్రకాశిస్తున్న నీ స్వరూపం తెలియకుండా చేస్తూ ఉంది నీ ఆలోచన. ఆ, కాబట్టి యువర్ ఓన్ థాట్స్ ఆర్ అబ్స్ట్రక్షన్స్ ఫర్ యువర్ రియలైజేషన్. అందుకని బీ థాట్ఫుల్, బీ స్టిల్ అండ్ నో అహం ఇస్ ది రియాలిటీ అన్నారు. ఉమ్. ఇందులో ఇంక ఇబ్బంది ఉంది. జ్ఞాని ఆత్మ అనుభవం విశిష్టము శాశ్వతము. ఇక్కడ జ్ఞాని అనే పదం అజ్ఞానంతో చెప్పుకునే మాట. అందరూ జ్ఞానులే, అందరూ అనేది కూడా మాయలో చెప్పుకునే మాట. గురువు. జ్ఞాని, అజ్ఞాని, జీవన్ముక్తుడు, వివేకముక్తుడు, ఇట్లా కేటగరైజ్ చేస్తున్నాడు వేదాంతతో. తెలిసిన వారు జీవన్ముక్తుడిని నీవు గుర్తించలేదు. చెప్తాడని జీవన్ముక్తుడని చెప్పినా నీకు అర్థమేమవుతుంది? ఇప్పుడు మహర్షి చెబుతున్నాడు నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవేనని. నీకు అర్థం కాలేదుగా. మరి ఎట్లా తీసుకోవాలి? సరే, జ్ఞాని అంటే దేహం ఉండగానే, దేహ స్పృహ ఉన్నా లేకపోయినా తనకు తానుగా నిలిచి ఉన్న వారిని మాయలో జ్ఞానులు అని అజ్ఞాన దృష్టితో చెప్పిన మాట జ్ఞాని అనే పదం. ఓకే, ఉన్నది జ్ఞానము. జ్ఞానులు అజ్ఞానులు ఎవరూ లేరు. ఆత్మ ఎన్నడు స్త్రీ కాదు, పురుషుడు కాదు, జ్ఞాని కాదు, అజ్ఞాని కాదు. ఆ విధంగా తీసుకోవాలి. ఉన్నానన్న ఎరుక ఒకటే ఉంటుంది. అది ఎన్నడూ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు కాదు. ఇక్కడ నీ మనస్సులో ఈ మూడు ఉన్నాయి. జీవభావన, వ్యక్తి భావన, దైవ చింతన, జగద్భావన. అది ఉందా లేదా? సో ఇవన్నీ కూడా మనస్సు కల్పించుకున్నదే తప్ప వాస్తవానికి జీవుడు కాని, జగత్తు కాని, జనన మరణాలు కాని, అన్యత్వము కాని ఏది లేదు అని చెప్ప. అన్యత్వం చూస్తున్నా అన్నాం అనుకో, చూచేది ఎవరో పరిశీలించమంటారు. మళ్ళీ ప్రశ్న అక్కడికే వస్తుంది, వేరే ఓకే. ఏమంటారు? జ్ఞాని విశిష్టం ఏంటి చూడసారి. అంతే గురుగారు. ఆత్మ అనుభవం ఒక్కటే. తెలిసియో తెలియకో ప్రతివానికి ఆత్మ అనుభవం ఉంది. అజ్ఞాని అనుభూతిని వాసనలు కప్పి ఉంచుతాయి. జ్ఞాని ఆత్మ అనుభవం విశిష్టము శాశ్వతము. ఎందుకని స్వరూప జ్ఞానం వచ్చిపోయేది కాదని చెప్పటం. తురీయం సత్యము, జాగ్రత్త స్వప్న సుషుప్తలు అసత్యం. గురుగారు, ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను అన్న జ్ఞానము, ఎరుక తనకు తానుగా ఉంది, అవేర్నెస్. కానీ దాన్ని ఆధారం చేసుకొని ఈ సాపేక్ష జ్ఞానం కానీ సృష్టియో ఈ మాయో ఆధారం చేసుకొని ఉన్నది. కానీ అలా ఆధారం చేసుకున్నప్పుడు ఆ నేనున్నాను అన్న ఆ ఏకైక నేనుకి ఈ ఈ ఆధారము తెలియదంటారా? అంటే నేను ఒకళ్ళు ఆధారం చేసుకున్నారు అని. ఎందుకంటే ఒక అయస్కాంతముకి ఇంకొక అయస్కాంతం ఆధారం అంటే ఆ రెండింటి మధ్య సంబంధం ఉంటుంది కదా. తెలియదు, నువ్వు ఉంటుందని అనుకుంటున్నావు. ఆత్మ జీవుణ్ణి గుర్తించదు. ఆది నుంచి జీవాత్మ భావన తృణీకరించబడిందంటే అర్థం ఏంటి?
ఆత్మను గుర్తిస్తే మరి ఇవన్నీ ఉండాలిగా అక్కడ. నీవు తాడును చూచినప్పుడు తాడుతో పాటు పాము కూడా ఉండాలిగా. పాము లేదుగా, అంటే ఆత్మ గుర్తించదంటారు అసలు. గుర్తించదు. అంటే మరి ఇవి ఆధారం చేసుకున్నాయి కదా గురువు గారు. ఆధారం చేసుకుంటే మాయలో చెప్పుకునే మాట. అంతేనా? ఆహా. ఇప్పుడు బంగారంగా ఉంటే బంగారం ఆభరణాన్ని గుర్తిస్తుందా? నువ్వు గుర్తిస్తున్నావు. అంటే బంగారానికిను ఆభరణానికి కలిసి ఉన్నాయి కదా రెండు. కలిసి ఉన్నాయని చెప్పడానికి జీవాత్మ పరమాత్మ రెండు కలిసి ఉన్నాయని చెప్పడం ఇక్కడ కూడా. ఆ ఉదాహరణ ఎందుకు చెప్పారు? బంగారం లేకపోతే ఆభరణం లేదు, ఆభరణం లేకపోతే బంగారం ఉంది. ఇప్పుడే చెప్పాక కలిసి ఉన్నాయని. జీవో బ్రహ్మైవ నా పరం అన్నాడు ఆదిశంకరుడు. ఆ పరబ్రహ్మకి ఆ స్పృహకి విడిగా జీవుడు లేడు అని చెప్పాడు. మరి దాని అర్థం ఏంటి? జీవుడే పరబ్రహ్మము, జీవుడే ఆత్మ, జీవుడే ఉన్న జ్ఞానము, జీవుడే తురీయము అని మనం మాయలో చెప్పుకోవచ్చు. ఇక్కడ జీవుడు ఉన్నాడా లేడా అనేది ప్రశ్న. నేనెవరని ఎందుకు వచ్చింది? ఆత్మగా ప్రశ్నించుకునే అవసరం లేదు. దేహమా, దాని సంగతి దానికే తెలియదు. ఈ నడువు వచ్చింది ఎవరంటే పరమాంతుడు ఒక వ్యక్తిని, ఒక కర్తని అంటూ ఏం చెప్పిందో ఏమున్నట్టు. కాబట్టి ఈ నేనెవరు అనేది కనుక తేలిపోతుంది, ఉన్నదేది, దాని ఆధారంగా ఉన్నదేది తేలిపోతుంది. అంటే వీటికి కదలికలు ఆ చైతన్యమే కదా గురువు గారు. నేనున్నానన్న జ్ఞానమే కదా వీటికి కదలికలు వచ్చింది. ఉన్నారన్న జ్ఞానము లేనటువంటి మాయా అనేది యొక్క పోకరు. నమస్కారం గురుగారు. ఇప్పుడు మాయ అనేది ఒకటి మామూలుగా జీవుడికి ఆత్మ గుర్తించకపోయినా మాయ అనేది ఒకటి ఉంది అనే విషయం ఆత్మకు తెలుసు కదా గురువు గారు. ఆత్మ సర్వజ్ఞత్వం మనకు తెలుసు కదా. ఆత్మ సర్వజ్ఞుడు కదా. సర్వజ్ఞుడు కాదు, జ్ఞాని కాదు, ఏది కాదు. తాడుకు తెలుసు బాగున్నట్టు, తాడుకు తెలుసు బాగున్నట్టు చెప్పండి. కానీ మాయ ఉందని తెలుసు కదా గురువు గారు పరమాత్మకు. తెలియదమ్మా. పరమాత్మ మళ్ళీ ఆయన ఎందుకు పట్టుకొస్తావు? పరమాత్మని ఆలోచన అంటే ఓకే, ఆత్మ, మీరు ఆత్మ అన్నారు కదా, ఆ ఆత్మకి మాయ అనేది ఒకటి ఉంది, దానికి అతీతంగా ఉంది కదా గురువు గారు ఆత్మ. అది నీ మాట, నువ్వు అనుకుంటావు మాయాతీతమైంది ఆత్మ అని. అదే అతీతము. మాయ అనేది పరమాత్మ నుంచి, అదే ఆత్మ నుంచే వచ్చింది కదా మాయ. నుంచి బాగా. మరి మాయకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది గురువు గారు? మాయకు ఇంత ప్రపంచాన్ని సృష్టించగలిగే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఉంటే కదా నువ్వు కలెక్టర్గా కళ కనిపించి కంటున్నావు. కలవేటప్పుడు అది కళ కనడానికి దానికి కావాల్సిన శక్తి అంతా, ఇంత జగత్తు నిర్వహణకు అంత శక్తి కావాలి కదా గురువు గారు. అమ్మ అదంతా కూడా అభాసం తల్లి, అపూర్వమైన కళగంటావు. ఎక్కడెక్కడో తిరిగినట్టు తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు. ఆ కళ కనడానికి శక్తి ఒకటి ఉంటుంది కదా గురువు గారు, అది ఆత్మ నుండే రావాలి కదా. అది కాదమ్మా, అభాస కాంతిలోనే వచ్చింది అది. అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. అదే ఆ ఆభాస కాంతి తన నుండే వస్తుంది అని ఆత్మకు తెలియదా గురువు గారు? అసలు ఆత్మ జీవుణ్ణి గుర్తించొద్దండి. ఎందుకు గుర్తించడం లేదు గురువు గారు? ఎందుకంటే అభాస కాంతి అయినా సరే నా నుండే వెళ్తుంది, ఇది ఒక మాయ అనే విషయం ఆత్మకు కేవల జ్ఞానానికి తెలియదా? తెలియదు. ఎందుకు ఆయనకు తెలియంది అంటూ ఏమి లేదు కదా గురువు గారు. మళ్ళీ ఉన్న తనకు తాను ఉంటుందమ్మా. నీకు అన్నీ తెలిసిన అనుకుంటున్నావు, ఆత్మ తప్ప. మాయ ఉంది, పుట్టుకుంది, మరణం ఉంది, కళ ఉంది, మెలుపు ఉంది, ఇతరులు ఉన్నారు, ఇవన్నీ తెలుసు అనుకుంటున్నావు.
ఇవన్నీ నీ నేను మానసిక అనుకుంటా, కానీ ఆత్మకు తెలుసు కదా గురువు గారు అన్ని. తెలియదు. కనీసం ఇది ఒక మాయ, ఇదంతా నేను సృష్టించిన మాయ అని అనుకోద్దా? అసలు ఆత్మ సృష్టించదు, తాడు పాముని సృష్టించదు. మరి ఆ శక్తి, సృష్టించే శక్తి ఎవరికి ఉంది గురువు గారు? సృష్టి ఎక్కడ ఉంది? ఎవరు చూస్తున్నారు సృష్టిని? సూర్యుడు చెప్పారు సూర్యుడు ఉన్నట్టు. ఆ చూసే శక్తి అయినా, ఆ చూసే శక్తి కూడా వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది గురువు గారు? ఈ జడంకి చూసే శక్తి రా. కాదమ్మా, మీరు ఉంటేగా. నేను దేహం అన్నవాడు ఉన్నాడా? ఇది ఒక మాయా, నేను పిశాచం అన్నారు. పిశాచం నిజంగా ఉందే? లేదుగా. లేని దానికి ఎట్లా వచ్చిందని అడుగుతున్నావు. ఒక ముచ్చట చెప్ప వెండిగా ఎందుకు కనపడింది అని అడుగుతున్నావు. ముచ్చట చెప్పటంలోనే వెండి నేను. అసలు ముచ్చట చెప్ప వెండిని గుర్తించదు, పాము తాడుని గుర్తించదు, ఆత్మ సృష్టిని గుర్తించదు. ఇది నా అనుభవం. ఆత్మస్థితి నేను నేనుగానే ఉన్నాను అంతవరకు. అక్కడ సంసారము గాని, జగత్తు గాని, జ్ఞానులు గాని, అజ్ఞానులు గాని సృష్టి ఉండదప్ప. అదే అదే గురువు గారు, గుర్తించదు కానీ తెలుసు. ఇలాగ ఈ మాయలో కొట్టుమిట్టాడుతానని తెలుసు కానీ గుర్తించదు. కాదమ్మా, నువ్వు ఇంకా పావుకు 2 నాలుకలు ఉన్నట్టుగా చెబుతున్నావు. గుర్తించదు అంటే తనకు తాను ఉంటుంది. సరే, నువ్వు నిద్రపోతున్నావు తల్లి, నిద్రపోతావు కదా. నేను నిద్రలో నువ్వు సంసారం ఎందుకు గుర్తించావు? నువ్వు దేహం ఎందుకు గుర్తించావు? జనమనం ఎందుకు గుర్తించావు? చెప్పు. నిద్రలో ఉన్నావుగా, ఎందుకు గుర్తించావు? అది ఒక తాత్కాలికంగా లయమైన స్థితి కదా గురువు గారు. అమ్మా, లయమైనప్పటికీ నువ్వు ఉన్నావు అక్కడ. లయమైతే ఉన్నావుగా, ఉంటే ఎందుకు గుర్తించావు? నువ్వు ఆత్మగానే ఉన్నావుగా. చెప్పు. నిద్రలో కనుక నీకు సంసారం ఉంది, బంధం ఉంది, జగత్తుంది అని గుర్తించగలిగితే ఆత్మ కూడా గుర్తిస్తుంది. అట్లా గుర్తిస్తావు నువ్వు? చెప్పు. అంటే అప్పుడు ప్రయత్నపూర్వకంగానే వాటన్నిటికీ విశ్రాంతి అనే ఉద్దేశంతో అది గుర్తించకుండా పెట్టి తర్వాత మళ్ళీ అనుగ్రహంగా మళ్ళీ దాన్ని తీసుకురావడం బయటికి, పొద్దున్న లేవగానే మళ్ళీ దాన్ని అంతా తీసుకురావడం. అసలు పుట్టుక లేదు, మరణం లేదు అంటుంటే నిద్ర లేదు, మెలకువ లేదు, అవస్థాత్రయములు లేవు, అసలు సృష్టి లేదు. ఇది నా అనుభవం. నువ్వు సృష్టిని చూస్తూ ఇమాజిన్ చేస్తున్నావు. ఆత్మకు అన్నీ తెలుసు కదా. ఆత్మ ఒక్కసారి త్రిపుర రహస్యం కలిగే తెలుస్తుంది. తనకు తాను ఎక్కడ ఉంటుంది ఆత్మ అన్నప్పుడు తనలోనే ఉంటుంది. అన్యత్వం ఎక్కడ ఉండదు. ఆత్మకు అన్యం లేదు. మీకంతా అన్యంగా ఉంది ఇప్పుడు. దేహమన్యం, సంసారమన్యం. మరి సర్వజ్ఞత్వం అంటే మీనింగ్ ఏం గురువు గారు? ఆత్మకు సర్వజ్ఞత్వం ఉంది అంటారు కదా, ఆ సర్వజ్ఞం అంటే మీనింగ్ ఏం? సర్వ అంటే అది మాత్రమే ఉన్నది, తాడు మాత్రమే ఉన్నది. తాడు పాముని గుర్తించదు. ఒకవేళ పాము దగ్గరికి వెళ్ళావనుకో, నేనెప్పుడు తాడు మీదకి వచ్చానంటుంది. తాడు అడిగావనుకో, ఎప్పుడైనా నువ్వు పాము అయినావంటే నేను ఎప్పుడు తాడుగానే ఉన్నానంటే. కాబట్టి ఆత్మ దేనిని గుర్తించదు. తనకు తాను తనలోనే అనంతంగా పరిధులు లేక ప్రకాశిస్తుంది. ఇది నా అనుభవం. పరిధులు లేకుండా. అంటే ఇక్కడ పరిధి ఉంది అంటే సృష్టి ఉంది అని కాదు. కాదు, పరిధి ఉందంటే అజ్ఞానం ఉంది. అజ్ఞానం, అదే అజ్ఞానం అంటే ఇంకా సృష్టి అన్ని వచ్చేస్తాయి. ఆత్మబుద్ధి, దేహము, సృష్టి సృష్టి చెప్పటం లేదండి. సృష్టి ఉన్నట్టు నీకు చెప్పటంలే. నువ్వు స్థూల దేహానికి వచ్చినప్పుడు జగత్తును చూస్తున్నావు. దేహం లేక జగత్తును చూసిన వాళ్ళు ఉన్నారా? లేరుగా. ఎప్పుడైతే ఈ స్థూల దేహం నుంచి సూక్ష్మదేహానికి వెళ్ళి కలలు కంటున్నావు, ఈ రెండు మానేసి అదిగో నిద్రావస్థలో
ఆనందమయ కోశంతో కాసేపు ఉన్నావు అక్కడ. అయినప్పటికీ ఆత్మ అనేది ఉంది అక్కడ, నీకు తెలియదు. అంటే అప్పుడు ఇది అది రెండు ఉందనుకోవాలా? ఇది ఎందుకంటే ఇది ఎప్పుడు నిరంతరం జరుగుతానే ఉంది. లేదమ్మా, తాడును చూసినప్పుడు పాము లేదుగా. ఎందుకంటే జగత్తు లేని సమయముకు జగత్ సృష్టికి ఆది అంతము లేదంటున్నారు. ఆది అంతము లేనప్పుడు ఎప్పుడు ఇది నిరంతరం ఉంది కాదమ్మా, జగత్ అనే పదంలోనే పుట్టి నశించేదని. పుడుతుంది నశిస్తుంది, పుడుతుంది, సర్కిల్ లాగా జరుగుతా ఉంది. ఎందుకని నీకు ఆలోచన వస్తే వస్తుంది, ఆలోచన లేకపోతుంది. ఓహో, అంటే ఎప్పటికప్పుడు వస్తుంది పోతుంది అంతే, అదొక సైకిల్. నువ్వు కూడా క్షణం పుడుతున్నావు పోతున్నావు. అవేమీ లేకుండా కేవల జ్ఞానంగా ఉండేది మాత్రం ఆత్మ. దర్శాలు ఆ ఆత్మ జీవుని జగత్తుని ఈశ్వరుని గుర్తించదు. ఇలా పుట్టిపోయేదాన్ని ఆత్మ గుర్తించదు. అర్థమైంది. థ్యాంక్స్ గురువు. ఇంతకీ జీవుడు ఎవరని చూడబోతే ఎవరు లేదు. ఉన్నది ఎరుక, లేనిది సృష్టి. సింపుల్ గా అది ఎరుక. దానికి ఏమి ఒక ఉన్నాడు ఉంది అట్లాంటి ఏ భేదాలు లేకుండా ఉండే ఒక జ్ఞానం అంతే. ఎరుక జ్ఞానం అనేది స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఇది కాదు, కేవలం జ్ఞానం. అట్రిబ్యూట్స్ ఉండవు దానికి. అది ఇక్కడ నీకు అన్ని అట్రిబ్యూట్స్. నేను గృహిణిని, నేను స్త్రీని, నేను క్వాలిఫై చేస్తున్నావు నువ్వు. కాబట్టి ఆత్మకి అన్ని తెలుసు అనేది ఉండదు. వెలుతురికి చీకటి తెలుసు అన్నట్టుగా ఉంటుంది. సూర్యుడిలో చీకటి లేదు కదా, వెలుతురు ఉంటే చీకటి ఉంటుందా? కాదు కాదు, ఆ వెలుతురికి చీకటి బాగా తెలుసు అంటున్నావు. జ్ఞానంలో అంటే అజ్ఞానం ఉండదు గురువు గారు. అంటే ఇగ్నోరెన్స్ అనేది ఉండదు. ఇంకా ఉన్నదే ఆయన ఇప్పుడు కూడా అజ్ఞానం లేదు నాయన. అదే గురువు గారు, ఇప్పుడు కూడా అజ్ఞానం లేదు, జీవత్వ భావం లేదు, సృష్టి లేదు, కర్మ లేదు, జన్మ లేదు. దేని విషయానికే ఇన్ని శాస్త్రాలు. అందుకే ద్వంద్వము అనేది లేని చోటనే ఏకంగా ఆత్మ ఒకటే మిగులుతుంది. సృష్టి అనేసరికి ద్వంద్వం వస్తుంది. అప్పుడు మనకి అన్ని చెడు మంచి అన్ని ఇట్లా ద్వంద్వం రెండు రెండుగా వస్తుంది సృష్టిలో. కేవల జ్ఞానంలో ఈ ద్వంద్వం ఉండదు. అది రావటం కాదు, మాయా నేను కల్పిస్తుంది. తీరా మాయా నేను చూడబోటది లేదు. పాము భయం కలిగింది, పాము భయం ఉండవచ్చు, లేదు తాడే. అందుకే అప్పుడు మంచి చెడులు అందరూ ఉండవు. ఇంకా ఈ మంచి చెడు పాజిటివ్ నెగటివ్ ఏమి ఉండవు. అదే కదా చెప్పింది మహర్షి కూడా. ఎవరైతే న్యాయ అన్యాయములు ఎంచరు, మంచి చెడు ఎంచరు, కాలం ఎంచరు, వారు ఎప్పుడు ఆత్మతోనే ఉంటారని చెప్పాడు. ఆత్మ అనేది వ్యక్తి కాదమ్మా, అది పరమశక్తి. చాలా ఘనంగా ఉంటుంది అది. దాన్ని ఆదిశేషుడు కూడా వర్ణించలేడు, తెలియదు ఎవరికి. దాన్ని తెలుసుకునేవారు ఎవరు ఉండరు. అది ఎవరికి తెలియగలదు. తనకు తానే ఉంటుంది, అనంతంగా ఉంటుంది, అది మాత్రమే ఉంటుంది. సృష్టి అనేది నాకు చిన్నప్పుడు నేను మా ఫాదర్ని ఎప్పుడు అడిగేదాన్ని, భగవంతుడిని ఎందుకు మనము ప్రే చేయాలి అంటే, ఆయన ఒక పాజిటివ్ ఫోర్స్, ఆయన ఉన్న చోట నెగటివిటీ ఉండదు, అందుకోసం అనేవాడు. నేను అనుకున్నాను, సృష్టిలో పాజిటివ్ నెగటివ్ రెండు ఉంటాయి కదా, మరి పాజిటివే ఎప్పుడు ఉండేది, ఎప్పుడు జరగదు కదా, సగం అది సగం ఇది ఉంటుంది కదా, మనము పాజిటివ్ ని మాత్రమే చేస్తే ఆయన ఎలాగా నెగటివ్ లేకుండా చేస్తాడు, అట్లా అంతా చాలా డౌట్స్ వచ్చేవి. ఇప్పుడు అర్థమైంది, ఆయన పాజిటివ్ కాదు నెగటివ్ కాదు,
ఏది లేదు. ఆయన కేవలం జ్ఞానం అంతే. అక్కడ మంచి లేదు, చెడు లేదు. ఆయన వరకు వెళ్ళాక ఆయన కాదు అక్కడ ఆయన కూడా లేదు. అక్కడ ఆయన కూడా లేదు. అక్కడ ఏ భేదము లేదు. ఒక ఏకత్వ స్థితి. అక్కడ ఏకత్వ స్థితి, అది ఏమీ లేదు అక్కడ. దాన్ని ఏం అనలేము, దాన్ని చెప్పలేము మనం. అలాంటి స్థితి అది. ఏమీ లేదన్నట్టు ఉన్నదే అది. ఉన్నదే అది. కరెక్ట్ గురువు. ఉన్నదే అది. దాంట్లో ఇంకా పాజిటివ్ నెగటివ్లు లేవు, పాప పుణ్యాలు లేవు, ఏమీ లేని ఒక అద్భుతమైన చైతన్యమైన స్థితి. నువ్వు ఎంత అనుకున్నా మానసికవాది అంతే. మనం నోటితో చెప్పలేని, మనసుతో కూడా ఊహించలేము, మనసుతో కూడా ఊహించలేని ఒక జ్ఞానం. వాక్కులకు అతీతము, అవస్థలకు అతీతము, కాలానికి అతీతము. అటువంటి దాన్ని మాయా నేను ఎలా గుర్తిస్తుంది అనుకున్నావు? ఉనికి లేనిది. కాబట్టి నేను అంటే జ్ఞానం. ఎప్పుడైతే మేము ఇది అది అనుకుంటూ బయలుదేరారో మాయలు, నువ్వు మూలానికి దూరమైనట్టుగా ఉంటావు, కానీ మూలంతోనే ఉంటావు. మూలాన్ని విడిచి ఉండవు, మూలము తెలియకుండా ఉంటావు. అజ్ఞానం. అజ్ఞానం లేదు, పాడు లేదు, అనవసరంగా నేను దానికి ఎందుకు చెప్పుకోవడం. అజ్ఞానమే లేదు, అజ్ఞానమే జనించలేదు, జనన మరణాలు లేదు, సృష్టి లేదు కదా. కాసేపు నిద్రపోతే నీ అవస్థ ఏమిటో చూడు ఒకసారి. నిద్రలో ఉన్నది నీ సహజత్వం. నేను ఇక్కడికి తీసుకురావటం కాదు, జాగ్రత్త అవస్థలో నిద్రలో ఉన్న స్థితిని మనస్సుకి కల్పించు. చింతా విహీనంగా అది ఏం చేయాలని అది డిసైడ్ చేస్తూ తనకు తాను ప్రకాశించాలా వద్దా అని. ఇండివిజువల్ రియలైజేషన్స్ ఉండవమ్మా. వ్యక్తిగత ఆత్మ అనుభవాలు ఉండవు. ఆత్మ అనుభవం ఆత్మకేను, జీవుడికి కాదు. జీవుడు మాయమైతే గాని ఆ అనుభవము ప్రకాశించదు. ఇప్పుడు ఉంటేగా వాడు ఉండలేకపోయినా ఇబ్బంది లేదు. తెర మీద బొమ్మ పడితే పడకపోతే తెరకి ఇబ్బంది. మాయమవటానికి ఇప్పుడు కూడా జీవుడు లేడు. కానీ లేనిది ఉన్నట్టుగా నువ్వు భావిస్తున్నావు కాబట్టి మూలం నీకు తెలియటం. అందుకనే నీ వాసనలు, నీ సంస్కారాలు నీ స్వరూపానికి అడ్డుగా ఉన్నాయని చెప్పడం. ఓకే, చాలా సంతోషం. నీ నేచరే సంతోషం, కొత్తగా నీకు సంతోషం ఏం రాదు. మిస్ అయిపోయాను గురువు గారు ఇన్ని రోజులుగా. నువ్వు అనుకున్నావు మిస్ అయిన భావన, నువ్వు ఎక్కడున్నావు నువ్వు ఆత్మలే. సంతోషం. మిస్ లేదు, తుస్సు లేదు, అక్కడ ఏమీ లేదు. ఏమైనా కాసేపట్లో అదృశ్యం అవుతావా? అవుతాను గురుగారు, కొన్ని సెకండ్లు. కాబట్టి మాయ అదృశ్యమయ్యే లోపల ఆత్మగా మిగిలిపో కనీసం. దృశ్యవారితం చిత్త ఆత్మన. ఈ దృశ్యాలు ఎగిరిపోతాయి. చూచే నేనే చూడకపోతే ఆ క్షణాన తనకు తానే చూస్తాడు అంటే వ్యక్తిగా కాదు, జ్ఞానం చూస్తుంది అన. భూములు పనికిరావు, అక్కడ విభక్తులు ఉండవు, లింగ భేదాలు లేదు, విభక్తులు లేవు, అసలు ఉన్నదే శివలింగం, అది జ్ఞానమయం. భేదం అనేది మనస్సు సృష్టిస్తుంది.